నా పేరు డాక్టర్ జె అమృతరావు. ప్రొఫెషనల్గా నేను హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ని. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంఎస్ బిఈడి అండ్ పిహెచ్డి ఇన్ డాక్టర్ ఆఫ్ సైకాలజీ. సో నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, ఎగ్జామ్స్ రాస్తున్నాడు. పాప ఏమో ఎంబీబీఎస్ చేయాలన్నటువంటి కోరిక, ఆమెకి అంబిషన్. అది ఎంబీబీఎస్ చేయడానికి అమ్మాయి బైపీసీ తీసుకుంది. 909 మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అయింది. అండ్ ఎంబీబీఎస్ చేయడానికి నీట్లో బాగా సివిఎస్ఓ కాలేజీలో ఎంటర్ చదివింది. ఆకాశ్ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంది. మంచి మార్కులతో క్వాలిఫై అయింది, కానీ నన్ను ఆశించిన మార్కులు రాలేదు. రాకపోతే ఎలా ఎంబీబీఎస్ ఎలా చేయాలి, పేమెంట్ సీట్కి వెళ్ళాలా, బీ కేటగిరీకి వెళ్ళాలా అని పలు విధాలు మేము ఆలోచిస్తున్న సమయంలో ఒక మిత్రుడు విశాఖపట్నంలో హైదరాబాద్ నుంచి వచ్చి ఒక మిత్రుడు వంశీ సార్ అని ఒక మిత్రుడు కలవడం జరిగింది. వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం, వారి యొక్క సూచనల మేరకు మీ అమ్మాయిని అబ్రాడ్ పంపించండి, అందులో కూడా నేను ఏ ప్లేస్ చెప్తున్నా ప్లేస్ పంపిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, మీరు అనుకున్న అచీవ్మెంట్ జరుగుతుంది తప్పకుండా అని సలహా ఇచ్చారు. ఆయన సూచనల ప్రకారం సూచన తప్పకుండా మా అమ్మాయిని వియత్నాం, మన ఆసియా ఖండంలో ఉన్న వియత్నాం దేశానికి పంపడానికి నేను సంసిద్ధులయ్యాను. పాపను కూడా అలానే తయారు చేశాను. సో వచ్చేసారి ఏవైతే గైడెన్స్ ఇచ్చారో వాటి ప్రకారం ఫాలో అవుతూ అమ్మాయిని అక్కడ వియత్నాం దేశంలో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అండ్ ఫార్మసీ యూనివర్సిటీలో అక్కడ హెల్త్ మినిస్ట్రీ వారి ద్వారా అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. దాని ద్వారా మా అమ్మాయి ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చేస్తుంది. కాబట్టి వంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే క్యాంతో యూనివర్సిటీ నేను కూడా మా సతీమణి మా మిస్సెస్ కృష్ణతో సహాయంతో అక్కడ 6 రోజులు గడిపాను. అక్కడ దేశం పరిస్థితి కానీ, అక్కడ ఉన్నటువంటి కాలేజ్ పరిస్థితి కానీ, అక్కడ వసతుల పరిస్థితి కానీ చాలా చక్కగా ఉంది. అక్కడ ఉన్న డిసిప్లిన్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ పిల్లలు చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం వెళ్ళినా భయపడకుండా పంపించవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలాగే పిల్లలు స్వేచ్ఛ ఉంది, అలాగే చదవడానికి అక్కడ వనరులు కూడా ఉంది. కాబట్టి నేను మంచి జ్ఞానం తీసుకున్నాను అని భావించుకుంటున్నాను. కాబట్టి పాప మంచిగా మెడిసిన్ చేసి పీజీ కూడా అక్కడే చేసేటట్టుగా ఆవిడ తప్పి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరి పేరెంట్స్ అయినా కూడా పిల్లల్ని వియత్నాం పంపించాలంటే భయం అక్కర్లేదు, నో ఫియర్, ఆలోచించకుండా మనం ఎంబీబీఎస్ చేయించడం పంపించవచ్చు. ఇది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.